నాకు సార్ చెప్పారు, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే న్యూస్ ఛానల్స్ వినాలి. అలాగే గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఇంగ్లీష్ స్పీచెస్ వినాలి అని చెప్పారు. అందుకే నేను బాగా వింటున్నానండి ఈ మధ్య. ఖచ్చితంగా నేను ఒక రోజున ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను అని. యెస్, వెరీ గుడ్. వినాలి. ఎందుకంటే మనకు లిసనింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వినాలి. గొప్ప గొప్ప వ్యక్తులు అంటే అబ్దుల్ కలాం గానీ, బరాక్ ఒబామా, స్వామి వివేకానంద ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు స్పీచెస్ మనం వింటూ ఉండాలి. మనకు బాగా నాలెడ్జ్ వస్తుంది. ఆ! అలాగే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం వింటే, మనం వాళ్ళు ఉపయోగించే పదాలను కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే వొకాబులరీని డెవలప్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వినడం ద్వారా నీవేం నేర్చుకుంటావంటే వొకాబులరీని డెవలప్ చేసుకుంటావు. అలాగే ఏదైనా కంటెంట్‌ని బాగా డెవలప్ చేసుకుంటావు. అంటే నీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. యూ కెన్ అక్వైర్ నాలెడ్జ్. హ్మ్. కానీ యూ కెనాట్ బికమ్ ఎ వెరీ గుడ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్. మీరు వినడం ద్వారా మీకు లిసనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. యూ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ లిసనర్. అర్థమవుతుందా? అలాగే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. వొకాబులరీ పెరుగుతుంది. మరి మీరు నన్ను అడగొచ్చు, అరే వొకాబులరీ పెరిగితే మనం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు కదా అని. కేవలం వినడం ద్వారానే ఇంగ్లీష్ రాదు. చెప్పాను కదా! మీరు లిసనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలరు. అలాగే మీ నాలెడ్జ్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు. మీ వొకాబులరీని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు. అంతేకానీ మీ స్పీకింగ్ స్కిల్స్ ఎప్పుడూ కూడా ఇంప్రూవ్ కావు. యూ కెనాట్ బికమ్ ఏ గుడ్ స్పీకర్ ఓన్లీ బై లిసనింగ్. గుర్తుపెట్టుకోండి. కేవలం వినడం ద్వారా అవ్వడం అనేది జరగదు. అంటే మంచి స్పీకర్ అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వింటారు మీరు. చాలా ఇంట్రెస్టింగ్‌గా యెస్, నేను బాగా నేర్చుకోవాలి ఇంగ్లీష్ అని. కానీ మీరు కేవలం వింటున్నారు అంతే. సో అలా ఇంకా ఏమంటారంటే మీరు, లేదండి సార్ చెప్పారు బాగా చదవండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బాగా చదవండి, మీకు మాట్లాడడం వస్తుంది అని. చదివితే యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ రీడర్ అండి. మీకు రీడింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. చదవడం ద్వారా మీకు ఏం తెలుస్తుంది? సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది. వొకాబులరీని మీరు డెవలప్ చేసుకోగలరు ఇక్కడ కూడా. హ్మ్. మీరు నావెల్స్ చదువుతున్నారు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నారు. వెరీ గుడ్ రీడర్ మీరు. ఇక్కడ కూడా మీరు నాలెడ్జ్‌ని బాగా అక్వైర్ చేసుకోవచ్చు. బాగా డెవలప్ చేసుకోవచ్చు. వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్పెల్లింగ్స్ తెలుస్తాయి మీకి. ఆ! ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సెంటెన్స్ ఫార్మేషన్ మీకు తెలుస్తుంది. అంటే ఓహ్! ఈ సెంటెన్స్ ఇలా ఉంటుంది అంతా తెలుస్తుంది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ యూ కాంట్ స్పీక్ వెల్. బాగా వినడం ద్వారా, అలాగే బాగా చదవడం ద్వారా మీరు బాగా మాట్లాడలేరు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ వినండి. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ హ్యాస్ టు బి లెర్న్డ్. ఏ లాంగ్వేజ్ షుడ్ బి లెర్న్డ్. ఏ లాంగ్వేజ్ కెన్ బి లెర్న్డ్ ఓన్లీ బై స్పీకింగ్. ఇది ప్రాక్టికల్‌గానే సాధ్యమవుతుంది. కేవలం మాట్లాడడం ద్వారా మాత్రమే మనము ఒక లాంగ్వేజ్‌ని మనం నేర్చుకోగలము. అది ఏ లాంగ్వేజ్ అన్నా సరే. ఇప్పుడు మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మాట్లాడడం మొదలుపెట్టాలి. సో మనకి ఏ పదాలైతే వచ్చో ఆ పదాలు ఉపయోగించి మాట్లాడడం మొదలుపెట్టాలి. గ్రామర్ గురించి ఆలోచించకూడదు. నెవర్ థింక్ అబౌట్ గ్రామర్. మాట్లాడడం మొదలుపెట్టండి ఫస్ట్ మీరు. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మన మదర్ టంగ్‌ని మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాం. దానికి మీరు చాలా రీజన్స్ చెప్తారు. ఎందుకంటే అది మదర్ టంగ్ కాబట్టి చిన్నప్పటి నుండి నేర్చుకున్నాం. అమ్మ దగ్గర నేర్చుకున్నాం, నాన్న దగ్గర నేర్చుకున్నాం, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాం. అది ఆటోమేటిక్‌గా వచ్చేసిందని చెప్తారు. అవునా? కానీ ఇక్కడ వినండి. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది విని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన మదర్ టంగ్‌ని కూడా మనము విన్నాం. ఇతరులు మాట్లాడేటప్పుడు విన్నాం. విని వదిలేసామా? లేదు కదా! మనకు అవకాశం వచ్చినప్పుడు, అంటే మనం ఒక అవకాశాన్ని తీసుకొని, మనం ఛాన్స్ తీసుకొని మాట్లాడాం కదా! అవునా లేదా? మాట్లాడితేనే కదా వచ్చింది. మనం మదర్ టంగ్‌ని కూడా ఎలా నేర్చుకున్నాం? మాట్లాడడం ద్వారానే నేర్చుకున్నాం. విన్నాం, మాట్లాడాం. అవునా? మాట్లాడితేనే వచ్చిందది. కేవలం వింటే వచ్చిందా? లేదు. మరి మన మదర్ టంగ్ తెలుగుని చదివితేనే మాత్రమే వచ్చేసిందా? లేదు కదా! అంటే మాట్లాడుతున్నాం. మనకు ఊహ తెలిసినప్పుడు ఉంటేనే మనకు మాటలు వచ్చిన ఆహ్, అంటే లైట్‌గా మనం ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టామో అప్పటి నుండి వచ్చి రాని మాటలు మాట్లాడడం స్టార్ట్ చేసాం కదా! చిన్నగా ఉన్నప్పుడు. అంటే మన బేబీగా ఉన్నప్పుడు. అవునా? అంటే తర్వాత ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం దాన్ని. అంటే మాట్లాడడం ద్వారానే ఇంప్రూవ్ చేసుకున్నాం. అవునా కాదా? అంటే
లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా మాట్లాడడం ద్వారా మాత్రమే మనం నేర్చుకోగలము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మాట్లాడండి. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, అది తప్పో ఒప్పో అది మీకు సంబంధం లేదు. ఓకేనా? మీరు మాట్లాడండి అంతే. మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అరే నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ నాకు చాలా గ్రామర్ మిస్టేక్స్ వస్తున్నాయండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రామర్ మిస్టేక్స్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డూ? నేను ఏం చేయలేకపోతున్నాను. చాలా ఎవరైనా ఏమని అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు నిజంగానే మీరు మాట్లాడడం స్టార్ట్ చేశారంటే యు ఆర్ వెరీ లక్కీ. నిజంగా ఐ కంగ్రాచులేట్ యూ. ఎందుకో తెలుసా? చాలామంది ఈ భయంతోనే అసలు స్టార్ట్ చేయలేకపోతున్నారు. మీరు తప్పులైనా సరే మాట్లాడుతున్నారు కదా, మీరు మిస్టేక్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? మీరు మాట్లాడుతున్నారు అని అర్థం. మీరు మాట్లాడుతున్నారు అంటే మిస్టేక్స్ పోతున్నాయి. అవునా కదా? నవ్వుకోనియండి. ఎందుకంటే మీరు మీరు బెటర్ కదా వాళ్ళకంటే. వాళ్ళు ఇంకా స్టార్ట్ కూడా చేయాలి. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళు స్టార్ట్ చేయలేదు కదా. అలా ఆలోచించండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అలా ఆలోచించండి. ఓకేనా? సో కాబట్టి స్టార్ట్ చేయండి. ఇంకో విషయం చెప్తాను చూడండి. ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క ఒపీనియన్స్ని మీరు కన్సిడర్ చేయొద్దండి. ఎందుకంటే ఇది మీ లైఫ్, మీకు అవసరం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు అవసరం కాబట్టి మాట్లాడడం మొదలు పెట్టండి. ఓకేనా? మాట్లాడితేనే వస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మాట్లాడితేనే వస్తుంది కాబట్టి మాట్లాడడం స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించి జీబీ షా, జార్జ్ బెర్నార్డ్ షా అని ఒక గొప్ప ఇంగ్లీష్ రైటర్, అలాగే ఫిలాసఫర్ కూడా. ఆయన ఏమంటారంటే, ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు స్పీక్ బ్రోకెన్ ఇంగ్లీష్, యూ కెన్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అంటారు ఆయన. అద్భుతంగా చెప్పారు చూడండి. మీకు బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టం లేకపోయినట్లయితే మీరు ఎప్పటికీ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడలేరు. అంటే మీరు ఎప్పటికీ కూడా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడలేరు అని అర్థం. మంచిగా ఇంగ్లీషు మాట్లాడలేరు. ఎస్, నిజం. మరి బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? అంటే టు స్పీక్ ఇంగ్లీష్ బై బ్రేకింగ్ ద రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. అంటే మనము ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మనకి ఏమొచ్చో ఆ పదాలు ఉపయోగించి మనము జస్ట్ ఇన్ఫర్మేషన్ని కన్వే చేయగలగాలి ఎదుటి వ్యక్తికి, అంతే. అదే బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అశోక్ అనే ఒక వ్యక్తి, లేకపోతే ఒక రవి అనే ఒక వ్యక్తి, ఎవరో సంబంధం. అశోక్ ఈజ్ బ్యూటిఫుల్, అది గ్రామర్. అశోక్ బ్యూటిఫుల్, రవి టాలెంటెడ్. అక్కడ ఏమైనా యూజ్ వాడుతున్నామా మనం? అంటే ఇక్కడ గ్రామర్ అవసరం లేదు. మనం చెప్పాలనుకునేది ఎదుటి వ్యక్తి కన్వే చేయాలి. తర్వాత నేర్చుకుంటాం. మనం వదిలేం కదా. తర్వాత మనం మాట్లాడుతూ వస్తే అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు మాట్లాడేటప్పుడు, వీళ్ళు మాట్లాడేటప్పుడు, ఈ సెంటెన్స్ నేను ఇలా మాట్లాడాలనా, గ్రామాటికల్గా ఇలా మాట్లాడాలనా, అంటే మనమే కరెక్ట్ చేసుకుంటాం ఖచ్చితంగా ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మాట్లాడడం మొదలు పెట్టండి. నీకు ఇంగ్లీష్ రావాలంటే నువ్వు మాట్లాడాలి అంతే. దానికి వేరే ఆప్షన్ లేదు. మాట్లాడితేనే వస్తుంది. ఓకేనా? మీరు స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళండి, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి. ఐ డోంట్ డిస్కరేజ్ యూ. ఓకేనా? నేను వెళ్ళొద్దని నేను చెప్పను. మీరు ఏమైనా చేయండి. మీరు నావెల్స్ చదవండి, ర్యాపిడిక్ స్కోర్ చదవండి, లేకపోతే ఇంకా ఏమైనా మార్కెట్లో దొరికితే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఏవైనా చదవండి. మీరు న్యూస్ ఛానల్స్ వినండి, లేకపోతే గ్రేట్ స్పీచెస్ వినండి, మీరు ఏమైనా చేయండి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు మాట్లాడాల్సిందే. మీరు మాట్లాడి తీరాల్సిందే. ఇంగ్లీష్ మాట్లాడడం మీరు స్టార్ట్ చేయాల్సిందే. స్టార్ట్ చేస్తే తప్ప అది మనకు రాదు. ఖచ్చితంగా రాదు. నేను చెప్తున్నాను కదా. మాట్లాడాలి మనం. వీ హ్యావ్ టు స్టార్ట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టార్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి. స్టార్ట్ రైట్ నౌ. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.